నెల్లూరు జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ముక్కోటి మహోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే వేలాది మంది ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని ఆర్టీఓ నాగేష్ తెలిపారు. ఈ నెల 10న ఏకాదశి పర్వదిన సందర్భంగా రంగనాయలపేటలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఉత్తర ద్వార ఏర్పాట్ల గురించి దేవాలయ ఆవరణలో గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా వేలాదిగా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని ఏర్పాట్లు మేము దేవాలయ శాఖ తరఫున చేసేందుకు ఆల్రెడీ పనులు కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు. ఇది కాకుండా ముఖ్యంగా మన నెల్లూరు నగర నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులుగా ఉన్నారు. వారి నియోజకవర్గం ఇది. అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఇంకొక ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి నివాసం ఉంది. అందువల్ల వాళ్ళిద్దరూ సహాయ సహకారాలతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము దేవాదాయ శాఖ తరఫున దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 10వ తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళాలని ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం. మీరు చూసే ఉంటుంటారు, స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, టెంపుల్ ఈఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అండ్ వి ఆల్సో హ్యావ్ పోలీస్, ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుగుతుందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐఎమ్ సజెస్టింగ్ ది కరెక్ట్ కన్సర్న్ ఆఫీషియల్స్. డెఫినెట్గా నేను 9th కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని. మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ త్రూ ద డే. నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ 24 hours ఆ 9th and 10th కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఇది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటే టెన్షన్ ఉంటాయి, బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి, అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ప్రత్యేక దర్శనానికి 50 rupees, దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి 200 rupees ఫర్ 1 day. అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 4:30 నుంచి రాత్రి 10 o'clock వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ. అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్. అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్. నేను 2 months అయింది జాయిన్ అయ్యి, అయినా సరే ఫస్ట్ విజిట్. ఇట్స్ వెరీ ఫేమస్. నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు కాబట్టి ఈసారి తిక్కనపాత వైపు నుంచి అది కూడా తీసుకోవాలని ప్రపోజల్ పెట్టారు మేడం. అందరూ వచ్చేసి అక్కడ టెంపుల్ యొక్క కళ్యాణ మండపం ఉంది మేడం, అక్కడ పార్క్ చేసుకుని లోపలికి వచ్చినట్టుగా విఐపీలు కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది మేడం. అదేవిధంగా కంటిన్యూగా 24 hours ఓపీ ఏర్పాటు చేశారు మేడం. టెంపుల్ ఎదురుగానే ఓపీ ఎవరి ఇయర్ కూడా అక్కడ ఓపీ ఏర్పాటు చేయడం జరిగింది టెంపుల్ వారు. కాబట్టి అక్కడ ఓపీ ఏర్పాటు చేసి నిరంతరంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అదేవిధంగా భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చూసుకుంటాం మేడం. సార్ అందుకని మేము ఆలోచన చేసాము. దాంట్లో అది బెటర్గా ఉంటే మీరు ఆలోచించి తీసుకొచ్చి వచ్చాము సార్. ఒకసారి సైట్ సీయింగ్కి వస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేసి అందరినీ తీసుకుంది సార్. ఇప్పుడు ఏమవుతుందంటే రాజగోపురం నుండి మొత్తం దర్శనం కోసం ప్రజెంట్ విఐపీ సేవలు వస్తే యాంటీగేట్ నుంచి తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు విఐపీస్ రావాలంటే ఆ పక్క నుంచి వాహనాలు సార్. అందుకని మేమేమనుకుంటున్నాం అంటే ఈ ఫ్రీ దర్శనం ఆ పక్క నుంచి కళ్యాణ మండపం నుంచి పడమర గోపురంలో నుంచి తీసుకొచ్చి ఉత్తర ద్వారా
ఆ మధ్యలో విఎల్బీస్కి ఒక డైరెక్ట్ పెట్టి రథం దగ్గర నుంచి విఎల్బీని తీసుకొస్తానికి బాగుంటుందని ఆలోచిస్తున్నాము. దాన్ని మీరు కూడా పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాను సార్. భారతంలో అలాగే సందర్శించినప్పుడు ఎక్కువ అన్ని డైవర్ట్ చేసుకుంటాం కదా కన్నడ నుంచి వయసు డైవర్ట్ చేసుకోవాలి. మా టోటల్ 60 మెంబర్స్ వస్తారండి. ఈ 100% చేసినప్పుడు వాళ్ళకి సపరేట్గా కూలైన వాళ్ళకి 60-70 వయసు ఉన్న వాళ్ళకి కూడా ఆలోచన చేస్తున్నాము. చంద్రుడి వచ్చిన కూడా దాన్ని కూడా పరిగణన తీసుకుని వాటిని కూడా కొంచెం జాగ్రత్త తీసుకున్నాం. అలాగే మా సార్ చెప్పినట్టు మజ్జిగ కాకుండా తర్వాత పాలు అలాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకునేదానికి ఆలోచన చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా కోఆర్డినేటర్గా మీరందరూ మాకు ఇచ్చేసారు. వాళ్ళకి మీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ఏకాదశి సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి జరగదని ఆ దైవాన్ని వేడుకుంటూ ఈ కాలంలో ఇచ్చే సందర్భంగా దాన్ని శ్రీ రంగనాథ భక్తుల ద్వారా నేను నా మిత్రులను కలిసి విశాలపడుతున్నాం. ఆ ప్లేస్ మాగుస్తున్నారని సూచాయిగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి యథావిధానం ఈ వడకంలోనే ప్రసాదాలు పెడితే వచ్చే భక్తులను మిగతా బయటికి 7 నుంచి ప్రసాదం తీసుకున్నంత రావడం చెప్పి నా కోరిక.